హరి ఓం అండి. ప్రతిరోజు మనం పూజ చేసుకుంటాము. ఆ పూజ చేసేటప్పుడు నిత్యపారాయణం చేసుకుంటాము. ఆ నిత్యపారాయణం ముగిసిన తర్వాత మనం స్వస్తివాచకం అనేది తప్పనిసరిగా చెప్పుకొని ముగించాలి. ఆ కార్యక్రమం మనందరి కోసం స్వస్తివాచకం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాః. ఓం శాంతి శాంతి శాంతి. దీని యొక్క భావం ఏమిటంటే, ప్రజలకు శుభము కలుగుగాక. ఈ భూమిని పాలించే ప్రభువులందరూ న్యాయ మార్గములో పాలింతురుగాక. గోవులకు బ్రహ్మజ్ఞానము కలిగిన వారలకు శుభము కలుగుగాక. జగతిలోని సర్వజనులందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లుదురుగాక. మేఘాలు సకాలములో కురియుగాక. భూమి సస్యశ్యామలమై పండుగాక. దేశములో ఏ బాధలు లేకుండుగాక. పురోహితులు వారి సంతతిని నిర్భయులై సంచరించుదుగాక. ఇక్కడ పురోహితులు అనగా పురమునకు హితులు అంటే, పురము అంటే నగరానికి హితువు మంచిని కోరేవారు అని వారిని పురోహితులు అని మనం చెప్పుకోవడం జరుగుతుందండి. ఓం శాంతి శాంతి శాంతి.